హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ఈ టెంపుల్ ఏరియా ఎక్కడ అంటే వరంగల్ జిల్లాలోని హన్మకొండలో ఉన్న వేయి స్తంభాల గుడి అండి. చాలామంది ఈ టెంపుల్ చూడలేదు, వేరే డిస్ట్రిక్ట్స్ వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళు చూడలేదండి. చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఈ గుడిని 12వ శతాబ్దంలో కట్టారండి. అంటే 1163లో కాకతీయ రాజు 1వ రుద్రదేవుడు నిర్మించాడు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే వరంగల్ జిల్లాలో ఉన్న ప్రాచీన కట్టడాలు. మనం ఏ ప్రదేశాలు చూడాల్సినవి ఉన్నాయో ఇక్కడ వీళ్ళు పెట్టారండి. చూసి మనం విజిట్ చేయొచ్చు. చూడండి, లోపలికి వెళ్ళగానే ఎంత అంటే ఎడారిలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. వేడిగా సమ్మర్ కదా, చాలా నేనైతే కాళ్ళు అయితే కాలిపోయాయండి ఇది షూట్ చేసేటప్పుడు. ఫస్ట్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ ఇలా కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే పెట్టారు. కొంచెం ముందుకు వెళ్తే మనకు కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో వాటర్ చూడండి ఎంత గ్రీన్ అయిపోయాయో. అయినా కూడా అందులో చాలా అంటే చాలా తాబేళ్ళు ఉన్నాయండి. మనం లెక్క కూడా పెట్టలేనన్ని ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఇది చూస్తుంటేనే ఎంత ఎంత ఎగ్జైటింగ్ అనిపిస్తుంది తెలుసా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా వెళ్తే కంపల్సరీ ఈ కోనేరుని అయితే కంపల్సరీ చూడండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు ఆ తాబేలు పైకి వస్తూ పోతూ ఉంటాయి. ఇట్లా మనం ఫింగర్స్తో లెక్కబెట్టి ఇటు లెక్కబెట్టి అటు లెక్కబెట్టే వరకు అవి కలిసిపోతూ ఉంటాయండి. చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ అయితే. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళానండి. ఒక 10 years తర్వాత నేను వరంగల్లోనే ఉంటున్నాను. అయినా కూడా నాకు అసలు అక్కడి నుంచే కాలేజ్కి వెళ్ళడం, కోచింగ్కి వెళ్ళడం అలాంటివి చేశాను. కానీ ఎప్పుడూ నేను అంత ఎక్కువగా ఈ గుడిలోకి అయితే వెళ్ళలేదు. వెయ్యి స్తంభాల గుడి త్రికుటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉంటారు. ఇప్పటి వరకు ఎంతమంది వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళి దర్శించుకున్నారండి, అండ్ ఎంతమంది రావాలని కోరికతో ఉన్నారు. వేరే స్టేట్స్ వాళ్ళకైతే ప్రాబ్లం కదా, తెలంగాణలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా సరే రావచ్చు. నన్నైతే టెంపుల్లోకి కెమెరా అలౌ లేదని చెప్పారు. సో నేను ఇట్లా ఫోటో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టాను చూడండి. మళ్ళీ నాకు రికార్డ్ చేయడానికి లేదు కాబట్టి నేను 3 కూటాలని చెప్పాను కదా, సో నేను అవి చూపించలేకపోతున్నాను. బయటికి వస్తే ఇలా నందీశ్వరుడు ఉంటాడండి. ఇది చాలా వరకు రిపేర్ చేశారు ఇప్పుడు. ఒకప్పుడైతే ముందు ఇట్లా నోరు దగ్గర అట్లా విరిగిపోయి ఉండేటి పార్ట్, ఇప్పుడంతా సెట్ చేసేసారండి. చాలా వరకు ఈ పిల్లర్స్ పడిపోయి ఉండి ఈ చాలా డ్యామేజ్ అయి ఉండిందండి ఈ టెంపుల్. దాన్ని అంతా సెట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా వరకు రిపేర్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకొంచెం అయితే అయిపోతుందండి. పూర్వ కట్టడంలానే చేయడానికి ట్రై చేస్తున్నారు. కాకతీయుల కాలంలో 1వ రుద్రదేవుడు నిర్మించిన ఈ గుడి నుంచి 2వ ప్రతాప రుద్రుడి వరకు వీళ్ళు చేసే ప్రతి ఒక్క కార్యానికి ముందుగా ఈ గుడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళేవారంట, వాళ్ళకు మంచి జరుగుతుందని. ఇక్కడ చూడండి, ఈ పిల్లర్స్ మీద పేర్లు రాసి ఉన్నాయండి, నెంబర్స్ రాసి ఉన్నాయి. ఈ పిల్లర్ ఏ నెంబర్ అని ప్రతి ఒక్క పిల్లర్కి మెన్షన్ చేసి ఉంది. 1000 పిల్లర్స్ అయితే ఉన్నాయండి. ఈ ఎండలో ఎంత కష్టమైందంటే ఇది షూట్ చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు అయితే ఇది నిజం చెప్పాలంటే దేవుడి ఏదో అంటారు కదా, మన మీద చూపు ఉండడం వల్ల అని మనకు కష్టం కలగలేదని అలా నేను ఫస్ట్ నేను రికార్డ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే కాళ్ళు అయితే బాగా కాలాయండి. చాలా మంటగా నడవలేకపోయాను. కానీ నేను ఇదంతా షూట్ చేసుకొని బ్యాక్ వచ్చేటప్పుడు అయితే హాయిగా అనిపించింది. అంత మన కాళ్ళు అయితే కాలలేదు, చల్లగా అనిపించింది. మనకు కింద వేడి అనేది తగలలేదు, అసలు నాకు స్పర్శ అనేది లేదు. అంత హాయిగా ఉంది. ఏమో ఆ దేవుడి దయ వల్ల కావచ్చు. సో ఇటు సైడు మనకు హన్మకొండ ఉంటుంది, మెయిన్ రోడ్ సైడ్ కాకుండా. మంచి వ్యూ అయితే ఉంటుందండి వెయ్యి స్తంభాల గుడిలో అయితే. ఎంత హాయిగా ఉంటుందంటే ఇక్కడ దేవుని దర్శించుకోవచ్చు. అలా అని మనకు మ్యారేజెస్కి కానీ వేరే ఏదైనా అకేషన్స్కి ఫోటోషూట్లు చేయించుకుంటూ ఉంటారు కదా, అట్లా మనం ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది చేసుకుంటూ ఉంటారు. సో మీరు కూడా కావాలి అనుకుంటే, చూడాలి అనుకుంటే, మహాదేవుణ్ణి దర్శించుకోవాలి అనుకుంటే వచ్చి దర్శించుకోండి. చూడండి, పిల్లర్ నెంబర్ 40.
ఒక పిల్లర్కి ఒకటే నెంబరు రౌండ్గా, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క నెంబర్ కూడా లేదు చూడండి. ఒక్క పిల్లర్కి ఒకటే నెంబర్ ఉంది అంటే ఇక్కడ 1000 స్తంభాలు ఉన్నాయని అర్థం. ఇంత ఎండలో కూడా పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారండి. నేను వెళ్ళింది 12 o'clockకి. చాలా పబ్లిక్ ఉన్నారు. ఏ రోజు తగ్గకుండా ఎప్పటికీ పబ్లిక్ ఉంటూనే ఉంటారు. ఇంకా ఇట్లా పండగలు అవి ఇవి ఉంటాయి కదా, అప్పుడైతే ఇంకా రష్ ఉంటుందండి. క్యూలో ఉంటారు బయట. లోపలికి రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఈ 1000 పిల్లర్ అంటే ఈ 1000 స్తంభాల గుడి ఉంది కదా, ఇప్పుడు మహాదేవుడు ఉన్న గుడి కాకుండా, శివుడు ఉన్న లింగం ఉన్న గుడి కాకుండా 1000 పిల్లర్స్తో కట్టిన ఈ గుడి లోపలికి వెళ్తున్నా. అంటే గుడి లాంటిదే, ఇక్కడైతే ఏ దేవుడైతే లేడు. చూడండి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. చాలా హైటు, చాలా పొడుగు ఉందండి, కష్టంగా దాటాలి. లోపలికి వెళ్తే ఎంత బాగుందంటే అసలు మనం ఒక రాజకోటలో ఉన్నట్టు అనిపిస్తుంది, ఏదో గుహలో ఉన్నట్టు అనిపిస్తుంది, ఆ ఫీల్ కలుగుతుంది. చూడండి ఎంత చక్కగా కట్టారు. అసలు ఆ రోజులలో ఇంత మంచి నాలెడ్జ్ వచ్చిందంటే, వాళ్ళకి ఆలోచన వచ్చింది అంటే గ్రేట్ కదండి. ఇది పిల్లర్ నెంబర్ 112. నేను సైడ్స్కి కూడా చూశాను లోపల ఏవైనా విగ్రహాలు ఉన్నాయా అని. ఏ విగ్రహాలు లేవండి, అంతా ఎంటీగానే ఉంది. ఇప్పుడైతే ఫోటో పర్పస్కి అందరూ ఆడుకుంటున్నారు. బయట ఎండగా ఉండడం వల్ల లోపలికి వచ్చి కూర్చోవడం లాంటివి చేస్తున్నారు. కొందరైతే ఫోటో షూట్స్ కూడా చేసుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. ఇలాంటి ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందండి. ఏదో ప్రభుత్వం మీద వదిలేసి ప్రభుత్వం చూసుకుంటుంది అని ఎప్పుడూ అనుకోవద్దు. మనం బాధ్యతగా ఉంటేనే ప్రభుత్వం కూడా బాధ్యతగానే ఉంటుంది. 1000 స్తంభాల గుడి ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి అందరినీ ఆకర్షిస్తుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి చెట్టు కింద. అక్కడ దర్శించుకొని ఇలా స్ట్రైట్గా బయటికి వెళ్ళిపోవాలి. అంతే అండి 1000 స్తంభాల గుడి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరికొన్ని వీడియోస్ కావాలన్నా, ఏదైనా టెంపుల్స్ కానీ, ప్రాచీన కట్టడాలు కానీ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. లింగాలు అంటారు, 3 లింగాలు. అంతేనండి, ఇంతటితో అయిపోయింది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.